డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. అరే అరే లా ఒక్కింతే లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదువు. అమ్మో సత్య టీ అడిగి అరగంట అయింది. మర్చిపోయి ఏంటి ఎంతసేపు అడిగి అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పీకే పనేంటా? మా వాళ్ళు నీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేస్తాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోసు పడితే ఏంటండి దారి కట్టంగా? ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఏమండి? ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగారావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. చేసిపోయారు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు. మొగుడు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేట్రా? ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినారో తిరిగి ఏడవడమేనా? కొత్తగా తెచ్చేది. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పాడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? వ్యసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇళ్ళగా పెళ్ళంచని మొగుళ్ళగా అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసేళ్ళమ్మా నిద్ర ట్రస్ట్. ఏంటాంజనేయులు రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా? ఈ పోజ్ ఇచ్చావు. అదేం కాదు, ఇది మార్జాలాసనం. మరి మార్జాలం అంటే పిల్లి కదా, నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమి? అటు చూడు. కుక్కలు అసలే ఇది చిత్తకార్తి. ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో, నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట. ఏమండి ఏమండి ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట. నాకు కొనరు. వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట. నీకు ఇచ్చేమంట వేటి? చిచి పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్ను చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే చంపేస్తాను. నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఎటైనా పోయేది మనమే కదా. ఇలా ఆసనాలు వచ్చేస్తున్నాయి. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ 2 కాళ్లను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ 2 చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమె చెప్తాడే.
అమ్మ కావుడు కావుడు. అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేశాడు. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి నిజంగానే. వెళ్ళు, బయటకు వెళ్ళమని పిలు. అమ్మా, వెళ్ళండి. ఆడతో దండం పెడుతున్నాడు ఏంటి? మెల్లగా మెల్లగా. అమ్మా, ఏమయ్యా ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. ఈ వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. మీరు కూడా నాలాగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. What a brilliant idea, I love you. I will try now only. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. ఆ? పుకారాం, సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా. ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంటి అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు. అవిగో బ్యానర్లు. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో ఇదేదో నీకు యాంటీటెంట్ లో ఉంది బావా. యాంటీడెంట్? బావా కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. ఏంటిదంట? మీ కడుపు పంట సల్లనదే తల్లి, మహారాజు ఇచ్చిండు. అసలు ఎవరు మీరు? సార్ మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిసి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. ఎలాగెలగా నానెవరో నీకు తెలదు. ఓ పాల తెలియదని చెప్తున్నాను కదా, ఎవరు నువ్వు? పోలమ్మో ఎంత మాట అనేసినావు. 2 ఏళ్ల కిందట మండే సోలో నువ్వు అరకొచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగాళాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకొస్తుంటాడు, బంగాళాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సంస్థల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంట, నేను ఆ బంగాళాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బాయి చుట్టే బాగా తాగేస్తున్నాడు. నేను ఎలగలిగెళ్తుంటే అలా నా చెయ్యి చేసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను, అరకులో సగం రాసిస్తాను, మనవాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారి చుట్టే మాయ అయ్యిండు. మగబిడ్డ అయితే పుట్టిండు, మనువు మాత్రం వాళ్ళేదే తల్లి. బాబా అదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే, నీ టేస్టు నీ పిచ్చినాడతనం మండ. ఏ మొత్తం రాసివచ్చుగా. నోర్మై, ఇది ఎవరు తెలియదు అంటుంది. రక్తం పట్టుకొని పుట్టే పుట్టోని చూడండి. రాత్రి నుంచి అయ్య కావాలని ఒకటే ఏడుపు. ఎవడు వీడా? నల్లెట్టనోమలు ఎక్కున్నాడు. ఒక ముద్దు పెట్టి పల్లుడు గారు. బావా రంగు అయితే తెల్లదే గానీ పోలికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. వీడు నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? కన్ఫర్మ్ వీడి వాడు, వాడే వీడు. అన్నా అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే, కానీ నాటకం కాదు, నిజం. కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజల మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో తూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే. కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతాడు లేదు. ఏం బావా దూకడంట? ఈ తూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ కైనా నేను రెడీ. బాబో తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మని నీకు అంట కట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా? నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. మొత్తానికి అంజలితోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం. కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. ముందు అది ఆలోచించండి. నాతో చిన్న డౌట్. ఏంటి? ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తాడేటి? అసలు ఆయన మామూలుడు కాదు.
నేను మామూలు కాదు. चंद्रमा रात आधी रह न जाए तेरे मेरे साथ. బాత్రూమ్ లో చెట్లు ముచ్చేయింది, కమ్మత్తుగా ఉంది. అమ్మో, ఈ కట్లేది. వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175. 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. ఓరు నాయను, మీరంతా ఎవరు? గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. నీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలు ఉన్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా? బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే రమక భీమక అలే సీతక్కకి లేన సౌమే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ ఆ. మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాట? ఆ. భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న అన్నకు అసలే హై బీపీ. ఆ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన ఆ. కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ పూర్చువ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో, ఎక్కడ నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తెలుగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఆ. ఎమోషన్ అర్థం అయితే చాలు. నువ్వు తక్కువ తినలేదుగా? Yes. నువ్వు అనక్కర్లేదు. ఓహో. వీడే భగవాన్ బామ్మర్ది. వేసమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. అలాగే. ఆడి గుండెల్లో మైకు జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 చేపించుకురా. వామ్మో, ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలీదాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, అన్నా వచ్చే రావులమ్మ, అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓ. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు వేసేద్దాం. వీటి తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవ. ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కట్లోపదేవయా స్వామి. ఏంది అలికిడ్లేదు, ఒక్కరు కనపడలేంది. ఈ గుడారాడయ్యి ఓ అమ్మో, నన్ను ఒక్కడిని వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ జంతువుకన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడేదారే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, తడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్కులోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అలాంటి ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్, గప్ చిప్ సాంబార్ బుడ్డి.
హలో, ఎక్సైజ్ డిపార్ట్మెంటా? రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంట్రా మన ఫార్మాసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేయడమేంటి, సీజ్ చేయడమేంటి, అరెస్టులు ఏంటి? ఇంకా నయం బావా, అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు. అది నిజంగా నీదేనని తెలిసారా ఈ పాటికి నీ పదవి పోయిండేది. అరెస్ట్ చేసి ఉండేవాడు, బొక్కలో వేసి డొక్కలో పుడుతూ ఉండేవాడు. అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చిస్తుంటారు. నిజమే బావా, నీకు మత్తు మందులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో, అయినా ఈ విషయం బయటికి చెప్పాల్సిన అవసరం ఎవరికుంది బావా? బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. అమ్మో, మనమేగా చెప్పింది, ఇదంతా ఆండల పని ఉంటుంది. మనం చెప్పేవని ఎవరు చూసి వచ్చారు? గప్చుప్ సాంబార్ బుడ్డి. ఎవరు చెప్పుంటారంటావు బావా? 4 రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది. మీరేంటి మాస్టారు, వాయించండి. మీరేదో టెన్షన్ లో ఉన్నారని. టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా, వాయించండి. శివరంజని. అలాగే. నేను చెప్పింది ఆరగం కాదు, అది సెల్ ఫోన్ రాగం బావా. సెల్ ఫోన్. హలో భగవాన్, ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్టబయలైందని టెన్షన్ గా ఉందా? నువ్వు బాండు, ఎలా ఉంది మన దెబ్బ? నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇది ట్రైలరే బాబాయ్, అసలు సినిమా ముందుంది. షూ, తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను, ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు. ఎవరు బావా? పాండు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. వాడే వీడన్నమాట. వాడు మొగాడు అన్నావు, ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు. చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు. ఏందన్నా పరిసరంతా ఒక్కసారి ఊ అని రాదే. ఊ అంటే ఏం చేస్తామే? అనరాదు బాబా, ఒకసారి ఊ అని. వాడు ఏం చేస్తాడో చూద్దాము. అందుకనే మా బాబు ఊ అన్నాడు, ఇక పీకు నువ్వు పీకేదేందో. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏం పాండు, ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చన? అష్టోత్తరమే కానివ్వండి. సరే, పేరు అంజలి, మూలా నక్షత్రం, సింహరాశి. నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా, కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం రంగధామేశ్వరీం రాశీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురం శ్రీమంతులకటాక్షలబ్ధ గంగాధరం మాం త్రైలోక్యముకుందీం. గుడ్లో అమ్మారు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇంకే సమస్యలు ఉండవు. పాండు, నేనంటే నీకెందుకంత ఇది? చెప్పు పాండు, అసలు నీకేం చేశానని? ఏం చేశారని ఆ రోజు గుండె జబ్బు పిల్లలకు సాయం చేశారు. ఏదో ఆశించి చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది? అయినా మీ మనసు తెలుసుకున్నాడు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే. అసలు ఇవన్నీ అంజలి గారు, అర్థమైందిరా. నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా? దున్నపోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అరే చిన్న కత్తి తీరా అన్నా. కత్తి పడేరా బిడ్డ. రండి.
అట్టా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది సొచ్చదవలకి. కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన. ఇంతకీ విధములంతా ఇక్కడ ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టుకుని పడకసీన్లో ఉన్నారు. లిస్టు చెబుతా విను. ఆ నరసింగ్ గాడికి నడువు అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, కాళీ గాడికి కాలు అవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్. ఇక ఊవను అని నీ చేత బలవంతంగా ఊగుట్టుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పాటలు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు చేస్తాడా లేదా? దొంగ చచ్చినోళ్ళు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడంగి వెధవులు దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయ్యం, దెబ్బ ఏ కణతకు తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది. వీళ్ళ అమ్మ కడుపులు మాట ఇంత అన్యాయం చేస్తారా? నాశనం అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. 4 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా. రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ ఓల్డ్ గై. సుందరి నువ్వు రావే. ఏంటి నేను వెళ్ళిపోతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా. నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు. నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు. ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో మీరేంటండి? సుందరి సుందరి, ఏంటి? ఈ వేణీలు తీసుకెళ్ళి వాడికి ఆ తొలి తొడవే. సరే. మసిగుడ్డ ఎక్కడా? అరే మీకెందుకండి ఇవన్నీ? పాండు ప్లీజ్. వద్దండి ప్లీజ్. ఏం మాట్లాడుకో, పడుకో. ఏంటి నిలబడి మరీ కళ్ళు కంటున్నావా? అవునే, ఎంత మంచి కళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లో నేను చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదే. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నిన్ను కష్టాలు పెట్టిన ఆ దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు. వాళ్ళ కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. మాకంతా చెప్పాడమ్మా, నీకు ఇక్కడ ఏ లోటు రా. ఈయన ఆంజనేయులు గారు. అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలంట. మజ్జిగ తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. ఈవిడ ఆంజనేయులు గారు మూడో భార్య. మొదటి ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కానీ లేచిపోయారని లేదు కదా. చెప్పమంట మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా. ఈవిడ ఆయన మా ఆవిడ. కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రం అలా కాదు. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఉంటున్న ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్షన్ జరగవా? కొత్తగా తింటారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు అటు చూడు. నమస్తే సార్. ఇక్కడ
ఇక్కడ బాగుండంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును, ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి లేట్ గా వచ్చారు? ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అది ఎక్కడది? గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా? అయితే నన్ను గుండా కింద బొక్కలో తోయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు? రామా, స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. సాయంత్రానికి నాటుకోడి పులుసు పెట్టవే. అలాగే. ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దామని వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాఠీలు తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోద్దండి. అంతేలే. పదండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. బామ్మగారు పాండు నువ్వేం కంగారు పడకమ్మా. ఏంటిదంతా? కానిస్టేబుల్స్ కమ్ ఆన్, టేక్ పొజిషన్, కమ్ ఆన్. ఎవరా మీరంతా? దౌర్జన్యం చేయాలని చూస్తున్నారా? ముందుకు వచ్చారంటే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదైనా చేయట్లేదే. వాళ్ళేం రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీగా కామ్ గానే ఉన్నారు కదా. సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ గుంపంతా? ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్తుల సంఘంలోనూ పాండు మెంబరేనండి. ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి. నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా, అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి. బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది. లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్? అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్. అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి. ఏమండి అన్నట్టు ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా? ఈ టీవీ, మా టీవీ, జమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు. టీవీ 9 మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రవిప్రకాశ్ కూడా రమ్మనండి.